రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. అమ్మా నమస్తే. సార్ ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా బీజేపీ చాలా బలంగా ఉంది. ఆ కంచుకోటను కదిల్చే శక్తి ఎవరికీ లేదు, బీజేపీనే అని అనుకుంటున్న ఈ తరుణంలో ఇదంతా ఒక భ్రమ. ఆ భ్రమను బద్దలు కొడుతున్నట్లుగా ఒక 30 ఏళ్ల నుంచి కంచుకోటగా ఉన్న బీజేపీకి బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ గారి గెలుపును ఎలా అర్థం చేసుకోవాలి? ఒక సామెత ఉంది, కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు, కాలం కలిసి రాకపోతే పై పంచే పామై కరుస్తుంది అని ఒక సామెత ఉంది. అది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీరు చెప్పినట్లు జనరల్గా ఒక ఉప ఎన్నిక, దట్టు అసెంబ్లీ ఉప ఎన్నిక, అది పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం కాదు. జనరల్గా అయితే ఉప ఎన్నికే పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా అధికారంలో ఉండే పార్టీలు గెలుస్తూ ఉంటాయి. జనరల్గా దట్టు అసెంబ్లీ ఉప ఎన్నిక దానికి మరీ అంత పెద్ద చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత ఉండదేం కాదు. కానీ ఇక్కడ మాత్రము బీహార్లో జరిగినటువంటి బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, అక్కడ ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది డెఫినెట్ గా ఒక సెన్సేషనల్ న్యూస్, ఒక సంచలనమైనటువంటి వార్త. దీన్ని మనము 5-6 కోణాల్లో విశ్లేషించాలి. ఒకటి బీజేపీ కోణంలో, రెండవది వచ్చేసి కాంగ్రెస్ ఇండియా కోణంలో, మూడవది ప్రశాంత్ కిషోర్ కోణంలో, నాలుగవది కాక్రోచ్ జనతా పార్టీ కోణంలో, ఐదవది బీహార్ రాష్ట్ర కోణంలో, ఆరవది జాతీయ స్థాయి కోణంలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయి, దీని ప్రభావం ఎలా ఉంటుంది అయినా 5-6 కోణంలో మనం విశ్లేషిస్తే, ముందు బీజేపీ కోణం విశ్లేషిస్తే ఇది అనేక విధాలుగా బీజేపీకి ఒక చెప్పారు. ఒకటి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీహార్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ బంకీపూర్ సీటు బీజేపీ సిట్టింగ్ సీటు. నాలుగవది, అది జాతీయ అధ్యక్షుడు రిజైన్ చేసిన కారణంగా ఉప ఎన్నిక వచ్చింది. తర్వాత అది ఆ సీటు సిట్టింగ్ సీటే కాకుండా అది కంచుకోట. 1995 నుంచి కంటిన్యూస్ గా బీజేపీ అభ్యర్థి గెలుస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్ లో కూడా దాదాపు 60,000 మెజారిటీతో గెలిచాడు నితిన్ నబీన్. కాబట్టి అటువంటి చోట కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ, బీజేపీ సిట్టింగ్ సీటు, జనరల్ గా ఉప ఎన్నికల్లో అధికారం ఉండే పార్టీలు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాతీయ అధ్యక్షుడు రిప్రజెంట్ చేసినటువంటి సీటు, తర్వాత 90 నుంచి కంచుకోట. అటువంటి చోట 20,000 దాదాపు 20,000 వరకు ఓట్లతో బీజేపీ ఓడిపోయిందంటే డెఫినెట్ గా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనడానికి ఒక ఉదాహరణ ఇది. ఆకాశంలో వర్షం వచ్చే ముందు ఆకాశం మేఘావృతమై ఉంటుంది, తర్వాత మెరుపులు వస్తాయి, ఉరుములు ఉంటాయి, తూనీగలు ఆడుతూ ఉంటాయి. ఇవన్నీ వర్షం వచ్చేదానికి ముందు సూచనలు. ఆ విధంగా బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోతా ఉంది. అటు బీహార్లో కానీ దేశంలో కానీ మోడీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి తగ్గిపోవడానికి ఇది ఒక సూచనగా భావించాలా బీజేపీ యాంగిల్. ఇక రెండవది, కాంగ్రెస్ ఇండియా కూటమి యాంగిల్ కూడా ఇది వచ్చేసి ఏదో బీజేపీ ఒకటేని కాదు, డెఫినెట్ గా వచ్చేసి అక్కడ కాంగ్రెస్ పోటీ చేసి ఉండకపోవచ్చు, కానీ ఆర్జేడీ చేసింది. కానీ ఆర్జేడీ జనరల్ గా ఆ రాష్ట్రంలో, బీహార్ రాష్ట్రంలో ఈ యొక్క బీజేపీ జేడీయూ కూటమి, ఈ పక్క ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి మధ్యనే ఇన్నాళ్ళు ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. మొన్న ఎన్నికల్లో కూడా, సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ 238 సీట్లలో పోటీ చేస్తే 2 చోట్ల మాత్రమే డిపాజిట్ వచ్చింది, గెలవడం కాదు, డిపాజిట్ వచ్చింది. అటువంటి పార్టీ తరఫున సడన్ గా ఆర్జేడీ కాంగ్రెస్ కాంబినేషన్ కాదని వచ్చేసి గెలవడం అంటే కాంగ్రెస్ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది వచ్చేసి కేవలం బీజేపీ ఒకటే అని చెప్పి కాకుండా కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక మూడవది, ప్రశాంత్ కిషోర్ యాక్చువల్గా ఒక ఎమ్మెల్యేగా అతని అనుకొని మనం తక్కువ వేస్తానికి లేదు, ఒక ఎమ్మెల్యేగా దానికి. కానీ ప్రశాంత్ కిషోర్ ఒక నోటెడ్ ఫిగర్. దేశంలో అనేక సంవత్సరాలుగా ఒక వ్యూహకర్తగా అనేక మందిని ముఖ్యమంత్రులను గెలిపించినట్లు, రాష్ట్రాల్లో అధికారం తెచ్చినట్టుగా, ఈవెన్ 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేదానికి కూడా వ్యూహకర్తని
ఈ విధంగా అతనికి ఒక వ్యూహకర్తగా, ఒక చాణుక్యునిగా, ఒక క్రెడిబిలిటీ ఉండి దేశంలో ఒక నోటెడ్ ఫిగర్, ఆ ప్రజలకు పెద్ద కంటే కూడా నాయకులకు, పార్టీ రాజకీయ పార్టీ నాయకులకు బాగా పరిచితుడు. కాబట్టి అటువంటి వాడు ఆ గెలవడం అనేది ఏరే వాళ్ళ ఎమ్మెల్యేలు ఏంటే కన్నా ఆ పార్టీ తరఫున ఇంకోటి గెలిచినా అది పెద్దగా పరిణి కాదు. ఆయన గెలవడం అనేది డెఫినెట్ గా ఒకడే కావచ్చు, దాని ఇంపాక్ట్ వచ్చేసి వేరుగా ఉంటుంది. ఆ కోణంలో ఆయన గురించి ఆలోచించాలా. నాలుగవది, ఎన్నికల ఉప ఎన్నిక ఏ నేపథ్యం జరిగినాయి? నీట్ ఎగ్జామ్స్ లీకేజ్, రద్దు, రీ ఎగ్జాము, కాంగ్రెస్ జనతా పార్టీ ఉద్యమము. ఆ నేపథ్యంలో 20 తారీఖున పార్లమెంటు ముట్టడి, అదే రోజు పాట్నాలో కూడా చాలా నిరసనగా ఇది ఈ నియోజకవర్గం ఉండేది ఆ యొక్క పాట్నా పక్కనే. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ జనతా పార్టీ దాని ఇన్ఫ్లుయెన్స్, దాని యువత ప్రభావం ఏ విధంగా అనేది ఒకటి. నెక్స్ట్, ఇతను బీహార్ వరకే పరిమితం అవుతాడా? బీహార్ అసెంబ్లీలో ఒకడే ఉన్నప్పటికీ వచ్చేసి రేపు బీహార్లో థర్డ్ ఫోర్స్గా అధికారం వచ్చడానికి ప్రయత్నం చేసి అంతవరకే అతను పరిమితం అవుతాడా? ప్రయత్నాలు కావచ్చు, కాకపోవచ్చు. లేదు, అతనికి ఉండే పరిచయాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో జగన్తో పరిచయం ఉంది, గతంలో మమతా బెనర్జీతో పరిచయం ఉంది, స్టాలిన్తో పరిచయం ఉంది. వ్యూహకర్తగా ఉన్న పరిచయం కాబట్టి ఎలా ఉంటుంది అతను వచ్చేసి జాతీయ స్థాయిలో ఈ గెలుపును ఎమ్మెల్యే అయిన దాన్ని అతను ఉపయోగించుకుంటాడా, లేకుంటే అంతవరకు పరిమితం అవుతాడు? ఇతని భవిష్యత్తు వ్యూహం ఎలా ఉంటుంది అనే అనేక కోణాల్లో ఆలోచించాల్సిన విషయం. మామూలుగా వేరే వాళ్ళు గెలిచింటే ఇంత విశ్లేషించాల్సిన అవసరం కాదు, కానీ ఈ నేపథ్యంలో అతను గెలిచాడు కాబట్టి, మంచి మేరతో గెలిచాడు కాబట్టి ఇన్ని కోణాలు ఆలోచించాలా. చూడాలి మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఈ విజయాన్ని చూస్తుంటే క్షేత్రస్థాయిలో రాజకీయ వాతావరణంలో మార్పు కనిపిస్తోంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకోవాల్సిన అవసరం ఉంది. ఇది డెఫినెట్ గా వచ్చేసి ఇంకొకటి, పర్సెంటేజ్ పోలింగ్ కూడా ఓన్లీ 33%, 34%. ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది కూడా ఆలోచించాలి. మనము ఆ కోణం కూడా ఆలోచించాలి. అంత తక్కువ ఎందుకు జరిగింది అనేది కూడా డెఫినెట్ గా అది అన్ని కోణాల్లో మనము. ఇప్పుడు ఈ విజయానికి సంబంధించి ఏపీపై ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? అంటే ఎక్కడైనా పడవచ్చు. అది ఒక ఏపీపీ ఆంధ్రప్రదేశ్లోనే ఏముంది, ఏ రాష్ట్రంలో పడవచ్చు. జనరల్ గా ప్రజలు మార్పు కోరుకోవడం అనేది సహజం. జనరల్ గా ఆ మార్పు అనేది 5 years కోరుకుంటారా, 10 years గా, 15 years గా అనేది అవతల ప్రతిపక్ష పార్టీల పరిస్థితి బట్టి, ఈ అధికారం పార్టీ యొక్క నాయకత్వం బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మానవుని నైజం ఎలక్షన్స్కే కాదు, జనరల్ గా మార్పు కోరుకోవడం అనేది మానవుని సహజ లక్షణం. దట్టు నవీన యుగం, ఇప్పుడుండే పరిస్థితుల్లో మార్పు మనకు 20-30 సంవత్సరాల కిందట సమాజంలో ఉండే మార్పులు, ఒకప్పుడు వచ్చేసి సెల్ ఫోన్ రాకముందు ఒక పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసే రోజులు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అనేకం వచ్చేసి దాని ఉనికే కోల్పోయినాయి. పోస్ట్ కార్డు కానీ, ఈవెన్ గడియారం పెట్టుకోవడం కానీ. కాబట్టి మార్పులు శరవేగంగా వస్తున్నాయి. కాబట్టి మనము దీని ప్రభావము డెఫినెట్గా ఉంటుంది. లేకుంటే మోడీ లాంటి శక్తివంతమైన నాయకుని హాయంలో కాంగ్రెస్ జనతా పార్టీ ఎవరో కూడా ముందు తెలియని వాళ్ళు ఒక సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి, వాళ్ళు పార్లమెంట్ ముట్టడి చేయడం ఏంటి, తలబొగ్గి ఆఖరికి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయడం ఏంటి, ఇవన్నీ ఊహించుకునేదానికి కూడా సాధ్యం కాని విషయాలు ఇవి. కాబట్టి అంటే వ్యతిరేక పవనాలు ఎంత బలంగా వీస్తున్నాయో అనే దాన్ని బట్టి మనకు మార్పు ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ యువత ఎప్పుడూ ఉంటుంది, ఇప్పుడే కాదు. యువత ఏ సమాజంలో ఉంటుంది, ఏ కాలంలో ఉంటుంది. కానీ యువతలో ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన ఒకప్పుడు వాళ్ళ పక్క ఊరు గురించి తెలిసేది. ఇప్పుడు ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది. శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్ లో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది, అమెరికాలో ఏం జరుగుతుంది, ఇరాన్ లో ఏం జరుగుతుంది, ఒక పిక్చర్ వచ్చేసి తన రూమ్ లో కూర్చొని చూస్తున్నాడు. కాబట్టి దీని ప్రభావం ఎక్కడికో పోతుంది.
అండ్ మరోపక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేదిక పైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఆ వేదిక షేర్ చేసుకున్న క్రమంలో ఒకరినొకరు పొగడ్తల వర్షంతో ముంచెత్తేసుకున్నారు. ఎట్లా చూడాలి సార్? అంటే అంతవరకు పొగడ్తల వరకునేనా, లేదనంటే రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయంలో ఒక్క మాట కూడా అడగకపోవడానికి కూడా ఎలా చూడాలంటారు? రెండు అడగకపోవడము, ప్రధానంగా వచ్చేసి రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయింది కాబట్టి ఆ రోజు సీమాంధ్రకు కాంపెన్సేషన్ కోసం 3 వరాలు ఇవ్వడం జరిగింది. 1 ప్రత్యేక హోదా, 2 ప్రత్యేక ప్యాకేజీ, 3వది 108 సెక్షన్స్ లో 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి అందించడం. ఇవి మనము దాంట్లో ప్రత్యేక హోదా గురించి అడగలేదు. 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసమే చంద్రబాబు బీజేపీతో తెగతంపులు చేసుకొని బయటికి వచ్చాడు. మరి ఐశ్వర్యం ఉంది కదా, ఆ రోజు నువ్వు తెగతంపులు చేస్తున్నానికి కారణం వచ్చేసి ప్రత్యేక హోదానే కదా. ఇప్పటికైతే మరి సమస్య పరిష్కారం కాదా? కనీసం ఇప్పుడు పొగుడుతా ఉండే నేపథ్యంలో ఆ రోజు బెదిరించి వచ్చావు, ఇప్పుడు కనీసం పొగేటప్పుడైనా కానీ దాన్ని మాట్లాడి తెచ్చుకోవచ్చు కదా. అదే విధంగా ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మీటింగ్ పెట్టారు. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద బుందేల్ఖండ్ తరహా ఆర్ కేబీకే తరహా, కోరాపుట్, బోలంగీర్, కలహండ్ తరహా ఒరిస్సాలో ఉండే ఆ ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని స్పష్టంగా ఉంది. ఏది? ఉత్తరాంధ్రకు, రాయలసీమకు, మొత్తం రాష్ట్రానికి అంతా కాదు, ఉత్తరాంధ్రకు, రాయలసీమకు, ఆ 3 జిల్లాలకు, 4 జిల్లాలకు. ఉత్తరాంధ్రలో మీటింగ్ పెట్టేప్పుడు కనీసం దానైనా అడగాలి కదా. యాక్చువల్గా ముందుగానే మీటింగ్ పెట్టే ముందే అది అనౌన్స్ చేసుకొని పెట్టిండాలా. లేదు కనీసం ఆ మీటింగ్ సందర్భంగానే సరే మోడీతో చెప్పించిండాలా. లేదు కనీసం వీళ్ళన్నా అడిగిండాలా. వీళ్ళు తెప్పించింది లేదు, ఆయన చెప్పింది లేదు, వీళ్ళు అడిగింది లేదు. ఇక మీరు చెప్పినట్లు సరే మన రాష్ట్రానికి వచ్చాడు కాబట్టి మనం గౌరవం ఇవ్వాలి, ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వాలి, మన రాష్ట్రానికి వచ్చాడు కాబట్టి మరి గౌరవం ఇవ్వాలి. కానీ దానికి సాగిలబడి పోటీలు పడి పోగినట్టుంది. ఒకరిని మించి ఒకడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఒకరిని మించి ఒకరు పోటీలు పడి పోయినట్టు కనపడుతుంది. అది ఎబ్బెట్టుగా అనిపించింది చూసే వాళ్ళకు. మరి ఇంత అవసరమా అని అనిపించింది. అది అతి సర్వత్రా వర్జయేత్, అతి ఎక్కువ అనిపించింది. మొన్న నీట్ పేపర్ ఎగ్జామ్ కి చేసిన ఉద్యమకారుల నిరసనలో కొన్ని వ్యాఖ్యలు, నిరసన గళాలు మోదీ గారిని ఉద్దేశించి చేసిన నేపథ్యంలో కంట కన్నీరు కార్చుకున్నారు. చాలా బాధపడ్డారంట పవన్ కళ్యాణ్ గారు. దానికి అర్థమే ఉంది. వచ్చేసి ఇదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, 2 పార్చిపోయిన లడ్లు ఇచ్చారు బీజేపీ వాళ్ళు. ప్రత్యేక హోదా గురించి ఆయన గతంలో బీజేపీ విమర్శించినప్పుడు 2 పార్చిపోయిన లడ్డు ఇచ్చిన అన్నాడు. మరి ఆ లడ్డు ఏమైపోయినాయో, తర్వాత బీజేపీ వచ్చేసి ఉత్తరాది పార్టీ, బీజేపీ వచ్చేసి ఇది హిందీ వాళ్ళ పార్టీ, అన్ని మాటలన్నీ ఏమైపోయినాయో ఇప్పుడు మోడీ గారు ఆ మాట అంటానే ఆయనకు కన్నీళ్ళు వచ్చాయంట. ఇది ఏదైనా డోసు ఓవర్ డోస్ అయితే ఇంతే. మెడిసిన్స్ లో ఉడక మందులు డోస్ ప్రకారం కాదు, ఓవర్ డోస్ అయితే వికటిస్తాయి. ఇక్కడ కూడా ఓవర్ డోస్ అయి వికటించినాయి, అచ్చకేం వేసింది. మరోపక్క ఏదైతే గిరిజనుల పవిత్రమైన దింసా నృత్యం ఏదైతే ఉందో దానిని 13,000 మంది గిరిజనులతో అక్కడ ఒక మెగా ఈవెంట్ లాగా నిర్వహించడం ఇప్పుడు జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు కూడా వ్యాఖ్యానించడం, మనం ట్వీట్ చేయడం మనం చూసాం. ఎందుకనంటే సంస్కృతి సాంప్రదాయాలు ఆ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఆ నృత్యాలు చేస్తూ ఉంటారు. దీన్ని ఒక పబ్లిక్ ఆర్ మెగా ఈవెంట్గా నిర్వహించడం తప్పు అనేది కొంతమంది వాదన. మీరేమంటారు? నేను ఆ భారీ స్థాయిలో చేయడం కరెక్ట్ కాదంటా. నేను ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నారు, ఒక ఈవెంట్, ఆ ఈవెంట్ వరకు వచ్చేసి ఓకే. కానీ 13,500 మందిని తీసుకురావడం ఏంటి, వాళ్ళకు డ్రెస్సులు కుట్టించడం ఏమిటి, వాళ్ళకు రిహార్సల్స్ కు ఎంత టైం ఉంటుంది. కాబట్టి అంత అవసరమా? ఏదో గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం వచ్చేసి తాపత్రయపడినట్టే కనిపిస్తుంది తప్ప అది ఒక గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కాకుండా అది ఒక అట్టహాసము, ఆర్భాటము, దుబారా. కాబట్టి ఆ దుబారా వచ్చేసి కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మనము సప్త వ్యసనాల్లో ఒక వ్యసనం దుబారా చేయడం అనేది విదురదేవుడు మహాభారతంలో చెప్పాడు. వెల్లది జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రళదనంబు, దండంబు పరిశోధనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అనేడు సప్త వ్యసనంలో జనదు తగుల. కాబట్టి
దుబారా ఖర్చు చేయడం అనేది ఒక దిక్కు బేదరుపులు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండండి బేదరుపులు ఏంటి వచ్చేసి దానికి ఎంత ఖర్చు అయిన పైకిలు చెప్పడము 30 కోట్లు అంటున్నారు. నాకు తెలిసి అంతకంటే ఎంతో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది అంతో ఇంతో ఒక కొద్ది మందితో లిమిటెడ్ పర్సన్స్ తో దాన్ని సాంప్రదాయబద్ధంగా సంస్కృతిని ప్రతిబింబించే విధంగా చేసి ఉండొచ్చు తప్ప దీని 13,500 మందిని భారీ ఈవెంట్ అంత ఖర్చు పెట్టి చేయడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు సిజే గారు అన్న చిన్న మాటతో బొద్దింకల పార్టీ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి కొంతమంది ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ గారు మీ సర్టిఫికేట్స్ చూపించండి, అంటే మీరు బోస్టన్లో అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నందుకు మీకు ఎక్కడి నుంచి స్కాలర్షిప్లు వచ్చాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి అని క్వశ్చన్ చేశారు. దానికి అభిజిత్ గారు మోదీ గారు సర్టిఫికేట్స్ చూపించండి ముందు అని అన్నారు. ఏంటి ఈ గొడవ? ఇది చాలా రోజులుగా నడుస్తా ఉంది. ఇది మోడీ గారి యొక్క విద్యార్హతలకు సంబంధించిన వివాదము అనేక రోజులుగా నడుస్తా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఆపొచ్చి వాళ్ళు కేసు కూడా వేశారు. అది కోర్టులో వచ్చేసి అది కొట్టేసి ఆయనకి 25,000 ఫైన్ కూడా వేయడం జరిగింది. సరే, అయినప్పటికీ ఈవెన్ ఈ యొక్క కేంద్ర సమాచార కమిషనర్ మాడభూష శ్రీధర్ గారు ఆయన యూనివర్సిటీస్ నే ఆ సర్టిఫికెట్స్ బహిర్గతం చేయండి అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ కూడా ఇస్తే దాని మీద కూడా కోర్టు కొట్టేయడం జరిగింది. ఏది ఏమైనా ఆయనకు సంబంధించి మోడీ గారి ఎడ్యుకేషన్ సంబంధించి ప్రస్తుతానికి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏమి, 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఈ యొక్క పొలిటికల్ సైన్స్ లో బిఏ పొలిటికల్ సైన్స్ లో ఈ యొక్క డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా తీసుకున్నాడు, డిగ్రీ సాధించాడు అనేది ఒకటి. తర్వాత 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి అదే పొలిటికల్ సైన్స్ లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంఏ పట్టా పొందాడు అనేది జనరల్ గా. సరే, దానికి సంబంధించి వివాదాలు ఏమంటే దాంట్లో డేట్స్ వేరుగా ఉన్నాయి, పేర్లు వేరుగా ఉన్నాయి, ఆ సంవత్సరానికి ఉదాహరణ కొట్టి పొందిక లేదు, అనుమానం ఉంది అనేది దాని డౌట్స్ ఉండే వాళ్ళు చెప్పేది. ఇది నడుస్తానే ఉంది. అది కోర్టు వరకు వచ్చేసి దాన్ని కొట్టివేసింది. మరి ఈ నేపథ్యంలో ఇతను అభిజిత్ దీప్కే మీద ఈ ఆర్టీ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు బీజేపీ వాళ్ళే ఉంటుంది. వాళ్ళు ఇతని విదేశాల్లో చదువుకునే దానికోసం ఇతనికి డబ్బులు, ఆయనకు డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, దాని విచారణ జరిపించాలి అని చెప్పేసి అది ఒక కక్ష రాజకీయము మనకు కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలో అతను కరెక్ట్ గా చెప్పాడు. అతను వచ్చేసి నేను బోస్టన్ యూనివర్సిటీలో చదివాను, స్కాలర్షిప్ ఒకటి వచ్చింది, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఆ లోన్ కూడా కట్టాలి, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఐఎమ్ రెడీ నేను చూపేదానికి. మరి ఆ సమయం నేను చూపుతా రెడీగా, మోడీ గారు కూడా అని ఆయన కింగ్ ఎంపరర్ చక్రవర్తి గారు కూడా చూపిస్తే బాగుంటుంది అని అతను న్యాచురల్ గా అతను కరెక్ట్ గానే మాట్లాడినాడు. సార్ ఇప్పుడు రాజధాని అమరావతికి సంబంధించి 2015లో ల్యాండ్ పూలింగ్ జరిగింది. ఇప్పటి వరకు మొదటి విడతలో ఉన్న రైతులకే ప్లాట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ లాటరీ విధానంతో ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి నచ్చిన వాళ్ళకి, తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ప్రైమ్ ఏరియాలో ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఎక్కడో విసిరేసినట్టు దూరంగా ఇస్తున్నారు అనేది ఆరోపణ. ఈ లాటరీ విధానం అంటే అందరికీ సమానంగా జరగాలి కదా. మొత్తం మీద గందరగోళం జరుగుతూనే అక్కడ. ఈవెన్ 2016 మే నెలలో సిఆర్డి వాళ్ళు ఏం చెప్పారంటే రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్నబుల్ ప్లాట్స్ లేఅవుట్స్ వేయాలి, లేఅవుట్స్ లో మట్టి పోసి లెవెలింగ్ చేయాలి, సరిహద్దురాలు పాతి ఏ ప్లాట్ ఎవరిదో చూపించాలి, విద్యుత్ సదుపాయం కల్పించాలి, అంతర్గత రహదారులు నిర్మించాలి, నీటి వసతి కల్పించాలి, డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ 2 ఏళ్లలో పూర్తి చేసి ఇస్తాం. ఎప్పుడు చెప్పింది? 2016లో. వాళ్ళు చెప్పినట్టు సిఆర్డీ అని చెప్పి 2 ఏళ్లలో పూర్తి చేసి ఇస్తాం అంటే 2018 కల్లా అయిపోవాలి. ఇప్పటికి వచ్చేసి 2026 అంటే ఇప్పటికి కూడా లేఅవుట్స్ లో మొత్తము 69,700 రిటర్నబుల్ ప్లాట్స్, 69,700 రిటర్న్ ప్లాట్స్ లో ఓన్లీ 10% మాత్రమే లేఅవుట్ అయినట్టుంది, ఇంకా 90% లేఅవుట్ కాలేదు. అంటే ఎంత ఆలస్యంగా జరుగుతుంది. దానికి తోడు మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ మిగతాయి కానీ అవి నత్తనడక సాగుతున్నాయి.
కాబట్టి మొదటి విడత ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటే మళ్ళా రెండో విడత పోవడం అనేది అవసరం లేదు. దానికి తోడు మళ్ళీ రెండో విడత వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే ఆ పరిస్థితి తర్వాత వీళ్ళకు వాళ్ళ ప్లాట్స్ ఏదో తెలియదు కాబట్టి వాళ్ళు బ్యాంకుల్లో అవి పెడితే వాళ్ళు బ్యాంకుల్లో లోన్ ఇవ్వడం లేదు. దాన్ని సొంతంగా డెవలప్ చేస్తున్నామంటే బ్యాంకుల్లో లోన్ ఇవ్వడం లేదు. తర్వాత ఈ యొక్క కౌలు పెన్షన్ సక్రమంగా ఇస్తున్నా అంటే అది ఇవ్వడం లేదు. కాబట్టి నరకం చూపిస్తున్నారు. ఓ దిక్కేమో వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పాపం త్యాగదనులు రైతులు వచ్చేసి మహిళలు రైతులు రాష్ట్రం కోసం త్యాగం చేశారని చెప్పేసి ఆకాశానికి ఎత్తేయడము ఆ నుండి ఒక్కసారి కింద పడేయడం చేస్తా ఉన్నారు. చాలా తప్పు జరుగుతుంది రైతుల విషయంలో, అమరావతి రైతుల విషయంలో. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.